ఫస్ట్ స్టోరీ. ఒక మూవీ తీయచ్చు కదా. తర్వాత దిల్షుక్ నగర్లో చాలా తక్కువలో వెతికితే మొత్తానికి 10,000కి హౌస్ దొరికింది. 2 బెడ్రూమ్స్ హౌస్. అది కూడా కబోర్డ్స్ ఏమి లేవు దిల్షుక్ నగర్లో. 10,000కి ఇచ్చేది 30,000, దానిలో 10,000కి రెంట్. తర్వాత నాకు వంట చేయడం రాలేదు. నాకు వంట ట్రై చేశాను. కాకపోతే అంటే అక్కడ కంబైన్ ఫ్యామిలీ ఉన్నప్పుడు కుక్ ఉండింది. అంతకుముందు మా అమ్మ ఉండేది. తర్వాత ట్రై చేశాను కానీ నాకు రాలే. ఇంకా నా హస్బెండ్కి నెల్లూరు వంటలంటేనే ఇష్టం. ఇంకా మా ఆయన సీరియస్ అయ్యేవాళ్ళు నా మీద, నాకు నెల్లూరు వంటలే కావాలని చెప్పి. నాకు నెల్లూరు వంటలే ఎంత ట్రై చేసినా నాకు రాలే. నాకు గుంటూరు వాటమే వస్తుంది చేతికి, నెల్లూరు వాటమేమో రాకపోతుంటే ఇంకా గొడవలు అవుతున్నాయి అని చెప్పేసినప్పటికీ మా పేరెంట్స్ ఏం చేశారంటే, సరే మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక 5,000 రూపీస్కి ఒక కుక్ని గుడివాడ నుంచి కాదు, ఐ థింక్ నెల్లూరు నుంచి, ఫస్ట్ గుడివాడ నుంచి పంపించారు. తర్వాత మళ్ళీ నెల్లూరు నుంచి పెట్టించి నెల్లూరు వంటలతోటి ఇంకా ఆ కుక్కు ఉండేదన్నమాట. తర్వాత నేను బాబుని చూసుకుంటా ఉండేదాన్ని. తర్వాత 5,000 అంటే ఇప్పుడు 10,000 రెంట్, 5,000 వచ్చేసి కుక్కి, ఇంకా మిగిలింది 15,000 30 days. అండ్ వెహికల్ ఇచ్చారు కానీ పెట్రోల్ ఇవ్వాల. వెహికల్ కూడా ఏదో పాత వెహికల్ ఏదో ఇచ్చారు నా హస్బెండ్కి, పెట్రోల్కి డబ్బులు లేవు. ఆయన ఒక 5,000 ఎంతో తీసుకునే వాళ్ళు అనుకుంటా, మిగిలింది ఒక 10,000. ఆ 10,000 తోటి ఇల్లు కనీసం, అంటే ఇంట్లో చీపిరి కూడా లేదు. అంటే కొత్త ఇల్లు కదా, కొత్త ఇంటికి వెళ్ళాం కదా, చీపిరి కూడా లేదు కనీసం. చీపురు దగ్గర నుంచి చిన్నగా నేను ఎక్కడ దాకా దిల్షుక్ దగ్గర నుంచి మా ఆంటీ తీసుకెళ్ళేది. అక్కడెక్కడో కొత్తపేటలోనో ఎక్కడో పాత చాలా తక్కువగా దొరికే ఏరియాకి వెళ్ళేసి ఇంటికి సంబంధించిన వంటకి సంబంధించిన సామాన్లు, చీపిరి చాట, వంటకి సంబంధించిన సామాను అంతా చాలా తక్కువగా మంత్లీ కొంచెంగా అట్లాగే ఇంటికి వంటగదికి సంబంధించిన సామాను, ఫస్ట్ ఒక మంచము, తర్వాత ఇంకొక మంచము, తర్వాత ముందుగల్లో సోఫా కూడా లేదు, ఒక టీవీ మొత్తానికి చిన్నగా, తర్వాత ముందుగల్లో సోఫా కూడా లేదు, కేన్ దీంతో వైర్తో అల్లి ఉంటుంది కదా, కేన్ వైర్ కాదు చెక్కతోటి ఏమో ఉంటుంది కదా, ఆ ఫర్నిచర్, ఆ సోఫా సెట్ అవి తీసుకొచ్చి మొత్తానికి ఇంటిని చాలా అంటే ఇంటికి కావాల్సిన సామాను ఏర్పాటు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యింది. తర్వాత యాక్చువల్గా దిల్షుక్ నగర్లో దిగిన తర్వాత ప్రేమ్ని యూకేజీ జాయిన్ చేయాల్సి వచ్చింది. ఉంటే అప్పుడు భాష్యము బాగా ఫేమస్లో ఉండింది. భాష్యం స్కూలు మా బ్యాక్ సైడ్ ఉండింది దిల్షుక్ నగర్లో, మేము దిగిన ఇంటికి. భాష్యం స్కూల్లో వెళ్ళేసి సీటు ప్రేమ్కి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నారాయణ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారంట. నాకు తెలియదు, స్కూల్ స్టార్ట్ చేస్తున్నట్టు కూడా నాకు తెలీదు. స్కూల్ స్టార్ట్ చేస్తున్నారంట, మేము సీట్ ఇవ్వము, నారాయణ గారు తరపు అంటే మేము సీట్ ఇవ్వమని చెప్పారు ప్రేమ్కి. సీట్ ఇవ్వమంటే ఏంట్రా బాబు అని చెప్పి 1 year ఎల్కేజీ ఇంట్లోనే ఒక ట్యూషన్ టీచర్ని పెట్టుకొని, అంటే అమ్మాయి ఎంఎస్సి చదివిన అమ్మాయి, ఇప్పటికీ పాపం టచ్లోనే ఉంది. అమ్మాయిని పెట్టుకొని ప్రేమ్కి ఎల్కేజీ చేయించిన తర్వాత ఒకరోజు నారాయణ గారు పిలిచారంట మణి గారిని. పిలిచి, ప్రేమ్కి నేను డబ్బులు కడతాను, ఫీజు నేను కడతాను, ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేద్దామని. సరే అని చెప్పి ఇంటర్నేషనల్ స్కూల్ ఏది బాగుంటుందని చూస్తే జూబ్లీ హిల్స్, మేముంది దిల్షుక్ నగర్ నుంచి ఓక్ రిడ్జి వచ్చి చాలా దూరం ఉంది. అప్పుడు నిషీష్ అని ఓక్ రిడ్జ్లో చదివేవాళ్ళు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో అప్పుడు ఏం స్కూల్ చెప్పా, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ వెళ్తే 1 lakh వచ్చి డొనేషన్, ఫస్ట్ డొనేషన్ అన్నారు. తర్వాత 30,000 పే చేయాలన్నారు. పే చేయాలంటే సరే అని చెప్పేసి నా హస్బెండ్ ఫస్ట్ డొనేషన్ ఆయనే కట్టాడు. 1 lakh వరకు 1 lakh ఆయనే కట్టాడు.
ఉన్నది ఉన్నట్టు చెప్తా ఏదైనా సరే. 1,00,000 ఆయనే కట్టాడు. కట్టిన తర్వాత ప్రతి టర్మ్ ఫీజెస్‌కి వెళ్ళేసి నారాయణ గారు మణి గారికి ఏం చెప్పారంటే నా హస్బెండ్‌కి ఇందిర అంటే రెండో భార్య. ఇందిర దగ్గరికెళ్ళి నువ్వు వెళ్ళేసి డబ్బులు ఇందిరాని అడిగి తీసుకో అని. ఇందిర అక్క దగ్గరికి వెళ్తేమో ఆమెమో ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి కాదు 4 రోజులు ఆగిరా అని ఇట్లా నెడుతుంటే నా కొడుకు కూడా నేను చదివించుకోలేకపోయాను అని చెప్పేసి ఇంక నేను డబ్బులు అడగనన్నారు వచ్చేసి. ఇంక నేను డబ్బులు అడగను, ప్రేమ్కి ఫీజుకి నేను ఇంక డబ్బులు అడగను అని. ఓ దేవుడా, వీడి నన్నెందుకు బుక్ చేశారు వీళ్ళు, ఏదో ఒకటి ఆ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్ అన్నా, భాష్యం కాకపోతే ఇంకో స్కూల్ అన్నా జాయిన్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడేమో ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసాము, 1,00,000 ఆల్రెడీ డొనేషన్ కట్టేసాము, ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్లు కట్టాలి, ఎట్లారా అనుకుని సరే అని చెప్పి ఇంకా మంత్లీ కొంచెం మళ్ళీ ఒక 5,000 కొంచెం ఏమన్నా డబ్బులు తగ్గితే మా పేరెంట్స్ పంపించేవాళ్ళు. ఇప్పటికీ ఉంది అకౌంట్, గుంటూరు నుంచి పంపించేవాళ్ళు. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ పంపించేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లేదు, అకౌంట్లో పంపించేవాళ్ళు. ఆ డబ్బులతోటి ఏదో అడ్జస్ట్ చేసి మొత్తానికి ప్రేమ్కి ఫీజు మేమే కట్టుకోవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత యూకేజీ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెము ఏదో సంథింగ్ వీళ్ళకి మార్వాడీస్ కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వడము, కొంచెం ప్రేమని కొంచెము ఇట్లా చూడడం అబ్జర్వ్ చేసి ఓక్ రిడ్జ్కి షిఫ్ట్ చేసేసి ఓక్ రిడ్జ్లో పెట్టాం. అప్పుడు కొంచెం శాలరీ పెంచాడు. అంటే అప్పుడు దాకా 30,000 ఇచ్చే మనిషి అప్పుడు కొంచెం 1,00,000 చేశాడు అనమాట శాలరీ. 1,00,000 చేసేటప్పటికి అమ్మయ్య అనుకొని, దేవుడా అనుకొని అప్పుడు తీసుకెళ్ళి ఓక్ రిడ్జ్లో జాయిన్ చేసాము. అయితే ఎట్లా ఉండేదంటే ఎవరైనా ఇంటికి వస్తే భయం వేసేది అనమాట. ఎందుకు భయం వేసేది అంటే నాకేంటంటే ఇంటికి వచ్చిన మనిషికి ఎవరి ఇంటికి వచ్చినా అన్నం తిన్నారా, భోంచేశారా, ఫస్ట్ నేను అడిగే భోంచేశారా అని అడుగుతా. చేయకపోతే చెయ్యండి, భోంచేయండి, టిఫిన్ తినండి, కాఫీ తాగండి, అది నా నేచర్. నేను అడుగుతా ఖచ్చితంగా. నాకు ఎట్లా భయం అనిపించేది, ఎవరైనా ఇంటికి బంధువులు వస్తున్నారంటే ఒక 2,000 రూపాయలన్నా ఖర్చు అవుతుంది అప్పటి రోజుల్లో. అంటే ఒక్కరోజన్నా చికెన్ పెట్టాలి కదా, మేము తినాదనిపోయినా పెట్టాలి కదా అని వెళ్ళేటప్పుడు ఒక చీరన్న పెట్టాలి కదా. అంటే ఆడపడుచులు అట్లయితే చీర పెట్టాలి, అక్క చెల్లెలు అంటే ఓకే, ఇట్స్ ఓకే. అట్లాగా భయం వేసేది మన ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే. మొత్తానికి ఒకసారి మా ఆడపడుచు వచ్చింది ఇంటికి. అంటే తను చాలా వేరే ప్రాబ్లమ్స్లో ఉంది. నేను తర్వాత మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ప్రాబ్లమ్స్లో ఉంది మనిషి. వచ్చింది ఇంటికి వస్తే సరే అని చెప్పి నేను చికెన్ నా దగ్గర కరెక్ట్గా 2,000 ఉందండి ఎగ్జాక్ట్గా. నాన్ వెజ్ అంతా తెప్పించాను, పెట్టాను, కావాల్సిన మర్యాదలన్నీ చేశాను. చేస్తే కరెక్ట్గా 2,000 ఉంది నాకు ఆ మంత్కి. ఇంకా అంటే వచ్చిన డేటు నాకు గుర్తులేదు, కానీ ఆ మంత్కి ఇంకా 15 days 10 days ఉందనగా 2,000 ఉండింది. నేను వెళ్ళి ఏం చేస్తానంటే ఎదురు కొంచెము డిస్కౌంట్లో ఒక 1,000 రూపీస్ శారీ తీసుకొచ్చి ఆమెకి పెట్టాను. పెడితే ఆమెకి నచ్చకపోతే ప్రియా నేను చేంజ్ చేసుకుంటాను శారీ అంది. అంటే ఆమెకి పాపం మా కండిషన్ తెలియదు, పొజిషన్ అంటే అర్థం అవుతుంది, కానీ మరి ఇంకా 1,000 రూపీస్ కూడా లేని సిచ్యువేషన్లో ఉన్నారన్న విషయం ఆమెకు తెలియదు. ప్రియా నేను చేంజ్ చేసుకుంటాను అంది. నేనైతే గుండెల్లో ఇట్లా గుండెల్లో గట్టిగా గుండెలు పట్టుకొని ఆడపడుచు తనేమో కాదనకూడదు, తనకి ఏ చీర కావాలంటే అది ఇవ్వాలి మనము. ఆమె ఏం చీర సెలెక్ట్ చేసుకుంటుందో, ఎంత కాస్ట్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటుందో తప్పదు. నా దగ్గర 1,000 రూపాయలే ఉంది, ఇంకా 2,000 ఉన్నాయి ఎగ్జాక్ట్గా 2,000 ఉన్నాయి. దేవుడా అనుకుంటా వెళ్ళాను అనమాట. వెళ్ళేటప్పటికీ ఆమె ఏం చేసిందంటే 1,500 ఎక్స్ట్రా ఇంకో 1,500 రూపీస్ శారీ కొనుక్కుంది. అమ్మయ్య పోనీలే
కొనివ్వగలిగాం కదా కనీసం. 500 మిగిలాయా లేదా అనేది కాదు. ఆమె ఇష్టపడి తీసుకుంది కదా! కనీసం ఇంకో ఎక్స్‌ట్రా 1500 ఏసుకుంది. నేను 1000 రూపీస్ తీసుకొస్తే 2500 పెట్టి కొనుక్కుంది. సో, నా దగ్గరున్న 2000లో 1500 ఖర్చయింది. ఒక 500 ఉండింది. అంటే 2000కి మించి కొందంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి నాకు అర్థం కాలేదు. ఆమె 1500కి తీసుకునేటప్పటికి హమ్మయ్య! పోనీలే సాటిస్ఫైడ్ అయ్యి తీసుకుంది కదా! హ్యాపీ. ఇక్కడితోటి హ్యాపీ అనుకొని సరే అని చెప్పి ఆమెకి బొట్టు పెట్టి చీర పెట్టేసి పంపించాను. తర్వాత ఆమె సూసైడ్ చేసుకుంది. అది మిగతా స్టోరీ అది మళ్ళీ చెప్తాను. సో, దిస్ ఇస్ థర్డ్ వన్. ఓకే, బాయ్.